సౌండ్ అయితే విన్నారు కదా ఫ్రెండ్స్. ఇంజిన్ చేయకముందు ఎట్లుంది, ఇంజిన్ చేసిన తర్వాత ఎట్లుందని చెప్పేసి. సో దాంట్లో ఏమేమి వేసినాం ఇంత స్మూత్గా వచ్చిందానికని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ కేస్ నుంచి వద్దాం ఫ్రెండ్స్. మనకు గేర్ వీల్కి సంబంధించింది 4 బేరింగ్లు అయితే మార్చేసినాం అనమాట. ఈ చిన్న బేరింగ్లు పోతే గిన మొత్తం అంతా ఇంజిన్ అంతా ఇప్పాల్సిన వస్తుంది. సో గేర్ వీల్ అన్నీ బాగానే ఉంటాయి. ఆ గేర్ షాఫ్ట్కి సంబంధించి 4 బేరింగ్లు అయితే మార్పిచ్చేసినాము. క్రాంక్ అనేది లేత్లో రిపేర్ చేయించినాం అనమాట. 2 మెయిన్ బేరింగ్లు అండ్ కనెక్టింగ్ నట్ బేరింగ్లు అయితే మార్పించినాం లేత్లో. దాని తర్వాత వచ్చేసి బోర్ వచ్చేసి ఇంకా స్టాండర్డ్ కాదనమాట. అది 2 సార్లు అయితే బోర్ అయింది కాబట్టి ఇంకా బోర్ కిట్ కొత్తది వేసినాము. ఇంకా యాజ్ ఇట్ ఈస్ మనం బోర్ చేసినప్పుడు టైమింగ్ చైన్, టెన్షనర్, ప్యాడ్లు వేస్తాము ఖచ్చితంగా. హెడ్లో వచ్చేసి కొత్తవి వాల్ వేయించినాము. క్యామ్ షాఫ్ట్ రాకులు పాతాయి అనమాట. క్లచ్ బెల్ లబ్బలు పోయినాయి, అదొకటి రిపేర్ చేయించినాము. దాని తర్వాత క్లచ్ పెడ్ అసెంబ్లీ కొత్తది వేసినాం ఫ్రెండ్స్. అడిషనల్గా వచ్చేసి దీంట్లో గేర్ షాఫ్ట్ అండ్ గేర్ పెడల్ 2 అరిగిపోయినాయి అనమాట. అవి కూడా మార్చేసినాం పనిలో పని, ఇంకా మార్చాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంకా ఇంజిన్ ఇప్పినప్పుడు ఆయిల్ సీల్ కిట్టు, ప్యాకింగ్ కిట్టు, స్పార్క్ ప్లగ్, ఇంజిన్ ఆయిల్ ఈ కామన్ అనమాట. దాంతోపాటు వచ్చేసి మనము ఎక్కువ యూజ్ చేస్తే టాటా బాండ్ అయితే యూజ్ చేస్తాం సెంటర్ కేస్కి. ఆ సెంటర్ కేస్కి ఎందుకు యూజ్ చేసినామంటే లాస్ట్ సారి అయితే ఎవరు ఇప్పినారో వాళ్ళైతే ఘాట్లు పెట్టేసింది అనమాట. సో దానికోసం వేసినాం అనమాట. లేకపోతే ఇంకెక్కడ వాడాము, ఓరింగ్లకు తప్పగా ఇంకెక్కడ అనాబాండ్ అనేది వాడాం ఫ్రెండ్స్. సో చూసేయండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎట్లుంది బీటింగ్ అనేసి.